విద్యావేత్త వి. నరేందర్ రెడ్డి బీసీ జేఏసీ సంఘాల సంపూర్ణ మద్దతు. రాబోయే పట్టభద్రులు ఎన్నికలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థి శ్రీ వి. నరేందర్ రెడ్డి బీసీ జేఏసీ పక్షాన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఈరోజు స్థానిక ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయలేదనగా గత కొన్ని రోజుల క్రితం బీసీ నాయకులందరూ కూడా ఒక బీసీ నాయకుడిగా పోటీ చేస్తున్నామని చెప్పేసి నాయకుని దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ తెలిసిన తర్వాత ఏమైందంటే ఆ నాయకుడు కూడా ఉద్యోగం వదిలి 19 సంవత్సరాల కాలం ఉందని చెప్పేసి కూడా మనందరం నమ్మబలికి తర్వాత నేను రాజకీయాలకు వస్తున్నానని చెప్పింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లకుండా విద్యా వ్యాపారాన్ని చేసుకుంటూ పబ్లికేషన్ పెట్టుకుంటూ అక్కడ కోట్లాది రూపాయలు సంపాదించాలని చేసి తర్వాత మేమందరం కూడా బీసీ నాయకులు బీసీ జేఏసీ పక్షాన మేమందరం కూడా బ్యాక్ స్టెప్ తీసుకొని కరీంనగర్లో ఒక 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి విద్యార్థి నాయకునికి ప్రతి విద్యార్థి సంఘాలకు తర్వాత కుల సంఘాలందరికీ కూడా అందుబాటులో ఉన్న నాయకుడు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా కూడా అందరికి అందుబాటులో ఉండి ఈరోజు పేద వర్గాలకు మధ్య వర్గాలకు కూడా చాలామంది కూడా విద్యను అందించుకుంటూ చాలామంది కూడా పూర్వ విద్యార్థులకు కూడా ఫీజును తక్కువ చేసిన కాలంలో అనేక సందర్భాలు ఉన్నాయి. నేను ఒక విద్యార్థి నాయకునిగా 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఆ విధంగా దాన్ని పరిణిలో తీసుకొని మేమందరం కూడా బీసీ జేఏసీగా ఏర్పడి ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు ప్రకటించడం జరిగింది. దాని వెనుక ఎలాంటి రాజకీయం లేదు. ఆయన ఒక విద్యావేత్తగా మాత్రమే చూసాం. కులం సంబంధం లేదు, తర్వాత వర్గం సంబంధం లేదు. కేవలం ఏంటంటే ఈరోజు ఆ విద్యా సంస్థలు దాదాపు 90% మంది విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మాత్రమే చదువుతున్నారంట. కాబట్టి ఏంటంటే అక్కడ తక్కువ మంది అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్నారు. ఆయన అందరూ కూడా సేవ చేస్తున్నారు. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి ద్వారా చాలామంది అనేక రకాలుగా కూడా మనకి ఇక్కడ ఉపయోగించుకున్నారు, అందరికి ఉపయోగపడ్డారు. అలాంటి నాయకుడిని మనం ఈరోజు దాదాపు గెలుపు ఖాయమనే దిశగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఏ విధమైన కుట్ర చేస్తున్నారు ఆ కుట్రలు మానుకొని శాంతియుత వాతావరణంలో పోటీ వాతావరణంలో మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ హెచ్చరిస్తున్నాం. ఈరోజు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ కుల సంఘమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ విద్యార్థి సంఘమైనా ఏ సమావేశమైనా కూడా కేవలం నరేందర్ రెడ్డి గారి యొక్క బస్సులు వాళ్ళ యొక్క విద్యార్థులను అందరినీ కూడా ప్రతి రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక దశలో ఉన్నప్పుడు కూడా నరేందర్ రెడ్డి గారు అనేక వేలాది మంది విద్యార్థులను రోడ్డు మీద పంపించి ఉద్యమంలో కీలక పాత్ర వహించినాడు. కాబట్టి ఇప్పటికే నరేందర్ రెడ్డి గారు గెలుపు అనేది నిర్ణయించబడ్డది. కేవలం ఏంటంటే దాన్ని నిర్ణయించుకొని కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. వారికి ఈ విధంగా నేను ఖబర్దారు చెప్తున్నాను. ఎప్పటికైనా మానుకోండి. శాంతియుత వాతావరణంలో అందరం ఎన్నికల్లో పోటీ చేద్దాం. తర్వాత నరేందర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారు. అదేవిధంగా ఆయన శాంతి తర్వాత మంచి మనసు ఉన్న వ్యక్తిగా మనందరికీ సుపరిచితం. మన జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో కూడా. కాబట్టి మనందరం నరేందర్ రెడ్డి నాయకత్వంలో మేము బీసీ జేఏసీ పక్షాన ఆయన మద్దతు ప్రకటిస్తున్నాం. కరీంనగర్లో ఈరోజు నరేందర్ రెడ్డి అనే వారు ఒక వ్యక్తి కాకుండా ఒక కులాన్ని కాకుండా అందరూ కూడా పనికొచ్చే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మనం అందరం నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పే సందర్భంగా నేను పత్రికాముఖంగా యావత్ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను.